సెంట్రల్ మినిస్టర్గా యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. యాజ్ ఎ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసాడు, బురద జల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాడు. కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి వేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి, నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్ ఎవరైనా శబాష్ అంటారు. కానీ నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు, మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు, కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు, నాకు తెలుసు. వారు మరి ఇట్లాంటి రాజకీయాలు చేయరు కిషన్ రెడ్డి గారు. నాకంటే చాలా సీనియర్, నాకు బాగా అనుభవం ఉంది వారితోటి. మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడో, మరి ఏ టైం ఉందో నాకు ఎవరు అన్నారు, ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు, కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటయ్యా, వారు సెంట్రల్ మినిస్టర్ కదా, కొంత ముఖ్యమంత్రితో మాట్లాడి ఇంకేదన్నా సలహాలు ఇవ్వాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా టెంప్ట్ అయ్యి ఇట్లా రాజకీయాలు మాట్లాడారు అని అంటే, ఏమో మరి ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు, బహుశా ఆయన కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు. అదేంటి అన్న నేను, అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా, కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇదే కొత్తగా వింటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్నా ఆ వ్యక్తితోటి. నేను ఆశ్చర్యపోయినా. అదే బీజేపీ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టరు మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు, ఇది ఎక్కడ విడ్డూరమైన రాజకీయాలు, ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను అతనితో అన్నా, ఆ వ్యక్తితో అన్నా, అట్లా అన్నా, ఏమన్నా అట్లా కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి, అందుకే ఆయన కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు, నేను కూడా టెన్షన్లో ఉన్నా, అట్లా ఎందుకు మాట్లాడిండు అని ఆయన అన్నాడు అతోటి. ఓకే, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెండు రకాలు, ఒకటి 17 మంది అట్లా చనిపోవడం ఒక బాధ. మేము దాని మీద యాజ్ అ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందుబాటులో ఉండి, అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళు చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నది ఒక. చూడండి నిన్న ఇక తర్వాత ఏముంటుంది, చనిపోయినాక ఎవరు ఏం చేయలేము, చనిపోయారు, వాళ్ళని అక్కడి నుంచి కొన్ని హాస్పిటల్కి తీసుకుపోయారు, అక్కడ చెక్ చేసిరు, అప్పటికే చనిపోయారు అని చెప్పారు. ఇక తప్పదు కాబట్టి పోస్ట్ మార్టానికి పంపాల్సిందే, ఉస్మానియాకి పంపించారు. మరి డిప్యూటీ సీఎం గారు కానీ, దామోదర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ యాదవ్ కానీ, మేయర్ విజయలక్ష్మి కానీ, వీళ్ళందరూ మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ పోయారు, దగ్గర ఉన్నారు, పోస్ట్ మార్టాలని దగ్గరుండి చేసారు. జేఎంసీ అధికారులు వాళ్ళ కుటుంబం వేరే వాళ్ళ కులస్తులందరికీ కూడా యావత్ ఆ కులస్తులందరికీ కూడా మరి వాళ్ళు కొంత బాధలు ఉంటారు, ఆవేదనలో ఉంటారు, వాళ్ళని ఓదార్చే కార్యక్రమం అధికారులు చేస్తున్నారు. అప్పటికే అక్కడ కొన్ని గంటలు మొత్తం ఎక్కడిదక్కడ అలర్ట్ చేసిర్రు. మళ్ళీ దీన్ని ఇంకో రకంగా ఎవరు ఇబ్బంది పడద్దు అని పోలీస్ యంత్రాంగం, ఎంటైర్ పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయిపోయింది, ఫోర్స్ అంతా దించారు, జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇది మామూలు ఇన్సిడెంట్స్ కాదు, 17 మంది ఆ రకంగా చనిపోవడం అనేది ఎట్ ఎ టైం, కొన్ని ఒకటే దగ్గర ఒకటే ఇంట్లో అన్ని వాళ్ళ అక్కజల్లెల పిల్లలు వాళ్ళు కొందరు ఎట్ ఎ టైం అనేది. ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ వీళ్ళు చనిపోయారు అనేది ఒక టెన్షన్, ఆడ పరిస్థితులు తెలుసుకునేది ఒక టెన్షన్, బయట ఎవరైనా బతికే అవకాశాలు ఉన్నాయనేది ఒక టెన్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటుంది, వాళ్ళు బతకాలని ఉంటుంది, బయటపడాలని ఉంటుంది, అదే సీఎం గారిని కోరుకునేది అంతే. ఇప్పుడు ఇదొక మాకు ఒక టెన్షన్ ఉంటే కిషన్ రెడ్డి వచ్చి ఒక టెన్షన్ పెట్టిండు, ఈయన రాజకీయం చేస్తున్నాడు ఎక్కడొచ్చి. ఇప్పుడు గుజరాత్లో దాదాపు ఒక వంతెన కూలి, గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ, ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ. ఆ రాష్ట్రంలో బ్రిడ్జి కూలిపోయి ఒక
దాదాపు 140-150 మంది చనిపోయారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నా విమర్శించిరా? ఏమి ఇది మోడీ గారే గులగొట్టిండు లేకపోతే అని అన్నాడా? ఆయన ఏమన్నాడు? రాహుల్ గాంధీ గారు చాలా బాధ అనిపిస్తున్నది ఆ బ్రిడ్జ్ కూలిపోవడము అని ఆవేదన వ్యక్తపరిచారు. అది మనం చేయాల్సిన బాధ్యత, మన పని అది. రాజకీయం చేయలే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు చేయలే. రాజకీయం చేయాలంటే చేయొచ్చు కదా. ఏం చేస్తారా? బ్రిడ్జి కూలిపోయిందాకా చూసిరా? బ్రిడ్జి మీరే గవర్నమెంట్దే కదా బ్రిడ్జి, మరి ఏం చేసిర్రు మీరు? అంతకుముందు అది కరెక్ట్ ఉందా లేదా? కూలిపోయేదాకా ఎందుకు చూసిర్రు? రెగ్యులర్ చెకప్ ఉందా లేదా? బ్రిడ్జ్ రోజు నిరంతరం ప్రజలు నడిచే బ్రిడ్జ్ కదా అని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారు విమర్శించారా? లేదు. ఈ జ్ఞానం కూడా ఎందుకు లేదు బీజేపీ? కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇది ఒకటి ఇదంతా ఎందుకండి? స్వయంగా మీరే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య కాలంలో మరి వారు భారత్ మాతాకి యాత్ర తీసిరు. ఒకరు భారత్ మాతాకి యాత్ర కిషన్ రెడ్డి గారు యాజ్ బీజేపీ ప్రెసిడెంట్గా సెంట్రల్ మినిస్టర్గా వారు ఒక యాత్ర తీసిరు. శోభయాత్ర జరిగింది, మంచి కార్యక్రమం, బ్రహ్మాండంగా జరిగింది. అందరం టీవీలో చూస్తున్నాము. అదే విమర్శించే కార్యక్రమం కాదు, మన భారత్ మాత కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు. సరే, నువ్వేదో పటాకులు కాల్చినావు, సంతోషంలో నువ్వు కాల్పించినావు పటాకులు. ఆ పటాకులు పోయి ఎక్కడో అంటుకొని ఒకరిద్దరు చనిపోయారు. ఒకరేమో అందులో ఆడ హడావిడిలో పోయి అదేంది పక్కకు ట్యాంక్ బండ్లో పడిపోయి అతను చనిపోయిండు. అప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? అయ్యో ఇట్లా జరిగిపోయింది